అయితే ఆ రోజు ఎప్పుడైతే అబ్బాయిని అమ్మాయిని చూపించిన తర్వాత రిజల్ట్ కొరకు మేము ఇంట్లో దాదాపు ఒక 7-8 గంటలు టెన్షన్గా ఫీల్ అయ్యాను. ఏమంటాడు, వేస్తారనో ఏమొస్తుంది జవాబు అని. అయితే అట్ ద లాస్ట్ దే అగ్రీ, వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పగానే నేను ఫెల్ట్ వెరీ హ్యాపీ. నా బిడ్డకు నేను మంచి సంబంధం తీసుకొచ్చాను. వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది చక్కని సంబంధం అనేటువంటిది, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఆనందంతో ఉంటారనేటువంటి విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఆ కుటుంబ పరిస్థితులు నాకు పూర్తిగా తెలుసు. మన కుటుంబ పరిస్థితులు, మన కుటుంబంలో ఉండేటువంటి వ్యవహారాలు అన్నీ కూడా మనకు బాగా తెలిసినటువంటి విషయం. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాడు ఓకే అని అంటే, అబ్బాయి చాలా చక్కని వాడు, నాకు చుక్కరాని నా కూతురికి సెటిల్ అయింది కాబట్టి 100% వాళ్ళు అన్యోన్య దాంపత్యం 100% సక్సెస్ఫుల్గా సాగుతుందని నేను బాగా అనుకుంటున్నాను. ఈ నేపథ్యం లోపల మా సడ్డకుడికి నా వంతుగా నేను చేయాల్సినటువంటి నా అన్న కూతురికి చేసిన సహాయం, నా సడ్డకుడు అంటే ఈ సడ్డకుడికి నేను తమ్ముళ్ళలాగా భావించాను, అన్నలాగా అన్నాడు. కాబట్టి వాళ్ళు కోరినటువంటి కోరిక ప్రకారం వాళ్ళు అడిగినటువంటి అల్లుడిని చూపించినందుకు గాను నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఇట్టి విషయంలో నా సునీత కూడా వాళ్ళ యొక్క అంటే వినీత కాబోయే అత్తగారితో ఎంతైతే గలగలగలగల నవ్వుకుంటూ మాట్లాడుతుందో, ఈమె కూడా అంతకన్నా రెట్టింపు గలగలగలగల మాట్లాడుతూ ఉంటుంది. అటువంటి విషయాలన్నీ కూడా మాకు చాలా చాలా సంతోషం కలిగింది. వాళ్ళ యొక్క ఇద్దరి మధ్య వదిన మధ్యలో అనుకుంటారో లేకపోతే వియ్యంపురాలు, చిన్న వియ్యంపురాలు అని అనుకుంటున్నారు, కానీ వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క కెమిస్ట్రీ నాకు చాలా సక్సెస్ఫుల్గా కనిపించింది. ఈ కెమిస్ట్రీ సక్సెస్ఫుల్గా కావటము నా యొక్క విజయ్ కుమార్ బాయ్ సాబ్, మనము అందరం కూడా హాయిగా, వాళ్ళ యొక్క కుటుంబం కూడా హాయిగా మనతో పాటు కలిసి ఉన్నందుకు, ప్రతి యాక్సెప్ట్లో ప్రతి ఈవెంట్లో వాళ్ళందరూ కూడా మనతో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తూ మనం అందరం కూడా ఒక కుటుంబంలో కలిసి ఉన్నందుకు నేను చాలా 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 తృప్తి పడుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాడ నిండు 100 ఏళ్ల జీవితం ఆయుర ఆరోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, ఆనందంతో, ఒక కొడుకు కూతురుతోటి నిండు 100 ఏళ్ళు హాయిగా ఉండాలని కోరుకుంటూ విశేష తెలుపుకుంటున్నాను. హాయ్ చిక్కీ. యాక్చువల్గా చిక్కీకి నాకు చాలా అటాచ్మెంట్. కొన్ని విషయాల్లో వాళ్ళ మమ్మీతో కూడా డిస్కస్ చేయదు, నాతో ఓపెన్గా ఉంటుంది. అది సాఫ్ట్ మైండెడ్. దీనికి ఎట్లాంటి అబ్బాయి, యాక్చువల్గా బావ అక్క వాళ్ళు ఎట్లనే దానికి ఏదైనా సంబంధం మంచిగా చూస్తే, దాన్ని నేచర్కి తగ్గట్టు మంచి సంబంధం దొరికితే బాగుంటుంది అట్లా అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిండ్రు. సో మేము కూడా ఉండాలి దానికి. ఎందుకు అని అంటే అది అక్కకు నాకు ఏకైక కూతురు. సో నేను కూడా కూతురులాగా ట్రీట్ చేశాను కాబట్టి నేను కూడా దానికి మంచి ఫ్యూచర్ ఉండాలి, మంచి అబ్బాయి రావాలి అని చూశాను. కాబట్టి వాయిస్కి వచ్చి కట్ చేయరా అట్లా సెర్చ్ చేస్తూ అనుకోకుండా ఈ సంబంధం చూడడం అయింది. నాకు ఎందుకో అనిపించింది, అబ్బాయిని చూసాము, నేను మా వారు ఇద్దరం వెళ్ళి అబ్బాయిని చూసాము. ఆ అబ్బాయిని చూడంగానే నాకు చాలా చిక్కికి సూటబుల్. సో వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఉండాలి లైఫ్లో. ఇప్పుడు సెటిల్ అయిపోయింది మ్యారేజ్. అయితే ఈ సంబంధం గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెళ్ళి చూసాము. వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అబ్బాయి వాళ్ళ ఇంటికి. వాళ్ళు జస్ట్ ఫార్మాలిటీ కోసం టీ ఇచ్చారు, స్నాక్స్ ఇచ్చారు. ఆ మూమెంట్లో టీ తాగుతున్నప్పుడు కొంచెం టీ తన షర్ట్ మీద పడింది. అయితే ఇమ్మీడియట్గా హర్ష రెస్పాన్స్, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఇమ్మీడియట్గా లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి, నాప్కిన్ తీసుకొచ్చి అట్లా చూసి, అయ్యో అంకుల్ ఎలా పడిపోయిందా అనడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అయిపోయింది. అక్కకి ఇమ్మీడియట్గా ఇంటికి వచ్చేసి ఫోన్ చేసిన, అక్క మనకు సూటబుల్ పర్సన్ దొరికిండే, నువ్వు ఎక్కడ ఏం సెర్చ్ చేయకు అయినా అని చెప్పిన. అక్క వాళ్ళు కూడా నెక్స్ట్ డే వచ్చి చూసేసిండు, బాగా అబ్బాయి నచ్చిండు. ఇక అయిపోయింది, మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు, ఒకరి కోసం ఒకరా అన్నట్టే ఉన్నారు ఇద్దరు. అబ్బాయి అంత ప్రేమగా దాన్ని చూడడం, చాలా హ్యాపీగా ఉంది మాకు. ఈ లైఫ్లో ఎప్పుడు ఇలాంటి హ్యాపీనెస్ కంటిన్యూగా ఉండాలని, వాళ్ళకి జరిగే ప్రతి ఈవెంట్ కూడా సక్సెస్ఫుల్గా కావాలని, లైఫ్లో అన్నిటినీ
సాధిస్తూ హ్యాపీగా ఉండాలని మనసా వాచా కర్మ కోరుకుంటున్నాను. కోరుకుంటున్నాం.